అందరికీ నమస్కారం. నా పేరు ముస్కుల సిద్ధిరామ్ రెడ్డి, ప్రగతి ధర్మారం, రామాయణపేట మండల్. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో ఇంతకుముందు కొన్ని పనులు జరిగినాయి, ఇంకొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వాటి కొరకు కూడా నేను కృషి ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తానని చెప్పేసి నేను గ్రామస్తులందరికీ వాగ్దానం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా గ్రామంలో కెనాల్ వచ్చింది, కాళేశ్వరం కెనాల్ వచ్చింది. మా భూములు పోయినాయి, కానీ ఆ నీళ్ళు అనేది మా చెర్లకు రావడం లేదు. మా చెరువు కింద నుండి ఆ కాలువ వెళ్ళిపోయింది, మా చెర్లకు రావడం లేదు. దాని కొరకు ఈ చెరువుకు కెనాల్కు దాదాపు 300 నుంచి 400 మీటర్లు మట్టుకే ఉన్నది. ఆ 400 మీటర్లు కొంచెం లిఫ్ట్ ఇరిగేషన్ లాగా చేస్తే మా చెరువు ప్రతిసారి నిండుతుంది. ఎందుకంటే వర్షాలు పడకున్నా కానీ ఆ కెనాల్ ద్వారా మేము చెరువు నింపుకోగలుగుతాం. ఆ వరకు ముఖ్యంగా నేను ఒకవేళ గెలిచిన తర్వాత తప్పకుండా ఆ పని ముందు చేస్తానని చెప్పేసి అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. అలాగే ఇంకొన్ని వర్కులు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. భగీరథ వాటర్ వచ్చినా కానీ అదొక 70% కంప్లీట్గా ఉంది, ఇంకో 30% వాడలకు రావడం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే మా దగ్గర దాదాపుగా 80 డాక్రా గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఏదైనా మీటింగ్ అయినా ఇంకేదన్నా కూర్చొని మాట్లాడుకుందామన్నా కానీ వాళ్ళకు బిల్డింగ్ అనేది లేదు. గతంలో ఒక చిన్న రూమ్ ఉంటుండే, ఆ రూము ఫంక్షన్ హాల్ కట్టేసరికి ఆ ఫంక్షన్ హాల్ కాంపౌండ్ వాళ్ళలో వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పుడు వాళ్ళకు వాడుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి కొత్తగా వాళ్ళకు 20 లక్షలు తగ్గకుండా వారికి కూడా బిల్డింగ్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పించడానికి నేను మాట ఇస్తున్నాను వీళ్ళందరికీ. అలాగే ఎస్సీ కాలనీలో కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ రోడ్లు, ఈ కాలనీలో కూడా, బీసీ కాలనీలో కూడా కొన్ని రోడ్లు పెండింగ్ అయినాయి. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కొంచెం ఉన్నది, అది కూడా తీరుస్తానని చెప్పేసి గ్రామస్తుల ముందు నేను వాగ్దానం చేస్తూ ఉన్నా. అలాగే కొందరికి పెన్షన్లు కట్ అయినాయి, పెన్షన్లు కూడా కొందరి కట్ అయినాయి. వాటి కొరకు కూడా ఎమ్మెల్యే గారితో ప్రస్తావించి వాళ్ళకు కూడా ఇప్పిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను గ్రామస్తులకు మాట ఇస్తున్నాను. నేను గత 2 టర్ములు ఎంపీటీసీగా నన్ను వీళ్ళందరూ ఎన్నుకున్నారు, భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. వాళ్ళకి కూడా నేను పని చేసినానే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇక ముందు కూడా సర్పంచ్గా ఇంకొంచెం బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆ బాధ్యత కూడా నాకు అప్పచెప్తే పూర్తిగా ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులు చేసి వారి యొక్క మన్ననలు అందుకుంటానని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. వీరందరూ నాకు సహకరించి వీళ్ళందరూ నాకు ఓటేసి రిమోట్ గుర్తు నాది, వీళ్ళందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. నాకు ఆ నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. ప్రతి నిమిషము గ్రామస్తులతోని మమేకమై ఉంటాను. నేను ఏ ఒక్క చిన్న కాల్ చేసినా, ఎవరు చేసినా, నాకు చిన్న ఏజ్ పిల్లలు కూడా నాకు కాల్ చేసి అంకుల్ ఇట్లా అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉంటాయి. నేను కూడా ఫోన్ ద్వారా సమస్య తీరితే ఫోన్ ద్వారా చేస్తాను, లేకుంటే అక్కడికి వెళ్ళి సమస్యను తెలుసుకొని ఈ సమస్య మనతో కాకపోతే ఇంకొకరితో అంటే అక్కడికి వెళ్ళి సమస్యలు తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా నాకు అవకాశం ఇచ్చారు. అదే నేను పనిచేసిన నమ్మకంతో మళ్ళీ వీళ్ళందరి దగ్గరికి నేను ఓటు గురించి వచ్చాను. వాళ్ళందరూ సహకరిస్తారని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. నేను ఇంకొక మాట ఏంటంటే ముఖ్యంగా గ్రామాభివృద్ధి జరగాలి, గ్రామానికి అందుబాటులో ఉండాలి. సర్పంచ్ అభ్యర్థి అనేది గ్రామస్తులందరూ
అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి, అందుబాటులో ఉండాలి, పని చేయాలి. నేను కూడా గ్రామస్తులందరూ కోరేది ఒకటే, నిలబడ్డ ప్రతి వ్యక్తి ఓటేయమంటాం, అందరం ఓటేయమంటాం, ఆలోచించి ఓటేయండి. నేను చెప్పేది ఆలోచించి ఓటేయండి. మీరు నిదానంగా ఆలోచించండి, టైం ఉంది. ఏదో మేము మాత్ర పెట్టి మేమేమో అది చేసి ఇది చేసి మేము చేసిన ప్రలోభాలకు మీరు లొంగకుండా మీరు స్వచ్ఛందంగా ఆలోచించి నమ్మకం ఉన్న వ్యక్తికేయండి. నాకే ఇమని చెప్తలేండి. నా మీద నమ్మకం ఉంటే నాకేయండి, నా మీద నమ్మకం లేదు ఇంకో వ్యక్తి మీద పూర్తి నమ్మకం ఉందంటే వారికేయండి, వారిని గెలిపేయండి. లేదంటే నా మీద నమ్మకం పెట్టి గెలిపిస్తే పూర్తి బాధ్యత వహించి గ్రామానికి అభివృద్ధికి నేను 5 సంవత్సరాలు మీతోనే కలిసి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా నేను గ్రామస్తులందరికీ మాట ఇస్తున్నాను.